వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 T20 బౌలర్. బట్ ఇతని కెరీర్ పాత్ మీరు చూస్తే మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. హీజ్ అవర్ మిస్టరీ బౌలర్. వరుణ్ చక్రవర్తితో పాటు ఇంకొంతమంది మిస్టరీ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే ఫస్ట్ కామెంట్ చేయండి. రోడ్ టు T20 వరల్డ్ కప్ పార్ట్ 7 వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి తన కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఆర్కిటెక్ట్లో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని చెప్పి చర్చ్లో గిటార్ వాయించేవాడంట. దాని తర్వాత ఒక కన్స్ట్రక్షన్ ఫర్మ్ పెట్టుకున్నాడు. వరదలు వచ్చి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా పోయింది. దెన్ మూవీస్లోకి వెళ్తే ఫేమస్ అవుతామని చెప్పి మూవీస్లో ట్రై చేశాడు, యాక్ట్ చేశాడు, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాడు. సరే ఇంక ఏం పని అవ్వట్లేదని చెప్పి డబ్బుల కోసం టెన్నిస్ బాల్ టోర్నమెంట్లు ఆడడం స్టార్ట్ చేశాడు. అక్కడ బాగా పర్ఫామ్ చేశాడు. దెన్ క్రికెట్ బాల్ టోర్నమెంట్స్ 5th డివిజన్కి ఆడేవాడు. అక్కడ హీస్ టు ప్లే యాజ్ అ ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాటర్. తర్వాత ఫాస్ట్ బౌలింగ్లో సరిగ్గా వికెట్స్ రావట్లేదని చెప్పి మిస్టరీ స్పిన్ ట్రై చేశాడు. మిస్టరీ స్పిన్ అనేది తన లైఫ్ మార్చేసింది. ఎక్కడికి వెళ్ళినా 5 ఫర్లు 8 ఫర్లు తీసేవాడంట. దెన్ డెఫినెట్లీ హీ కాట్ సమ్ ఐ బాల్స్. లక్కీలీ సిఎస్కే నెట్ బౌలింగ్ ట్రయల్స్కి అటెండ్ అయ్యాడు. అక్కడ ఇంప్రెస్ చేశాడు. దెన్ దినేష్ కార్తిక్ అడిగితే కేకేఆర్కి కూడా నెట్ బౌలింగ్ వేశాడు. ఆఫ్టర్ దట్ అశ్విన్ కంట్లో పడ్డాడు. అశ్విన్ ఎలాగైనా వాళ్ళ టీఎన్పిఎల్ టీంకి డ్రాఫ్ట్లో పిక్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాడు. బట్ వాళ్ళ టీం పిక్ చేసుకునే లోపే మదురై ప్యాంథర్స్ పిక్ చేసేసుకున్నారు. అండ్ ఆ సీజన్ మదురై ప్యాంథర్స్ ఆర్ ఛాంపియన్స్ వర్సెస్ అశ్విన్ టీమ్ దిండుగల్ డ్రాగన్స్ ఇన్ ద ఫైనల్స్. దెన్ ఐపీఎల్లో ఎలాగైనా పిక్ చేసుకోవాలని చెప్పి కింగ్స్ 11 పంజాబ్లో ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తిని పిక్ చేసుకున్నాడు. బట్ బికాస్ ఆఫ్ అన్ ఇంజురీ ఒక్కోరే వేసాడు కింగ్స్ 11 పంజాబ్కి. చాలా దారుణంగా కొట్టించుకున్నాడు, అబౌట్ 25 రన్స్. బట్ అశ్విన్ చెప్పాడంట ఈ ప్లేయర్ని మాత్రం వదలకండి అని. బట్ వాళ్ళు వదిలేశారు. కేకేఆర్ పిక్ చేసుకుంది. కేకేఆర్లో బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా తమిళనాడుకి విజయ్ హజారేలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. దెన్ 2021 వరల్డ్ కప్లో ఇండియాకి మిస్టరీ బౌలర్లో సెలెక్ట్ అయ్యాడు. బట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ వరల్డ్ కప్ ఫర్ హిమ్ అండ్ ఇండియన్ టీమ్ యాజ్ వెల్. లిటరల్లీ ఫ్యాన్స్ అటాక్ చేయడానికి ట్రై చేశారంట ఆ వరల్డ్ కప్లో సరిగ్గా బౌలింగ్ వేయలేదని చెప్పి. తర్వాత మళ్ళీ తన బౌలింగ్ మీద వర్క్ చేసుకున్నాడు, తన వేరియేషన్ మీద వర్క్ చేసుకున్నాడు. అండ్ ఐపీఎల్లో సిన్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ చూస్తే హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. అలాగా మళ్ళీ ఇండియన్ సెటప్లోకి వచ్చాడు. చాలా బాగా పర్ఫామ్ చేసి హీఈస్ ద నెంబర్ 1 T20 బౌలర్ రైట్ నౌ. ఇంకొన్ని డేస్లో హీ విల్ స్టార్ట్ ఇన్ ద ప్లేయింగ్ 11 ఫర్ టీమ్ ఇండియా ఇన్ T20 వరల్డ్ కప్. అతని రోల్ ఏంటంటే మిస్టరీ స్పిన్ వేసి బ్యాటర్స్ని బీట్ చేయడం. పక్కా చేస్తాడు. అండ్ లెట్స్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిన ఎవ్రీ ప్లేయర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ వీడియోస్ మన పేజ్లో ఉంది, ఫాలో అవ్వండి.